ఇంకోటి కంటిన్యూషన్ వీడియోని చేయడం మర్చిపోయా. అందులో ఒకటి ఓటీటీ అనేది మంచి ప్లాట్ఫామే, దాన్ని మనం తప్పట్టక్కలే. అంటే ఇప్పుడు హైయెస్ట్ భారీ బడ్జెట్ తీసి సినిమాలు తీస్తున్నప్పుడు కొంచెంమంది డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ మధ్య ఆగుతున్నాయి. వీళ్ళు ఇచ్చే 40 crores 50 crores నెట్ఫ్లిక్స్ వాళ్ళు 20 crores 30 crores అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఉన్నారు కదా, అవి ఇచ్చేసరికి ప్రొడ్యూసర్స్ కాస్త బెనిఫిట్గా వస్తాయి. దానికి ప్రొడ్యూసర్కి వాటికి ఇంట్రెస్ట్ తప్పించుకోవడం అవి కాస్త బెనిఫిట్స్ ప్రొడ్యూసర్స్కి. సో ఓటీటీ ప్లాట్ఫామ్ని తప్పట్టడం తప్పే కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఓటీటీ. నెక్స్ట్ ఇంకొకటి కర్మ ఏంటి, మనం మంచి చేస్తే ఆ మంచికి టైం పడుతుంది తిరిగి రావడానికి. కీడు చేసామంటే ఎక్కువ టైం పట్టదు. మాట సహాయం ఇచ్చి పైకి మంచి వాళ్ళలాగా నటిస్తూ లోపల ఇంకోలాగా ఉన్న వాళ్ళని కూడా దేవుడు రక్షించాడు. అలాంటి వాళ్ళని నేను ఎవరిని ఉద్దేశించి వీడియో చేయట్లేదు. కర్మతో మాత్రం గేమ్ ఆడకండి. రిటర్న్ కర్మకి టైం పట్టిందంటే మామూలుగా ఉండదు. కొంతమంది పైకి కొంతమంది అలా నటిస్తున్నారు, కొంతమంది ఎవరిని నటించట్లేదు. 20 మంది నిజంగా సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. అందులో మా మామయ్య వాళ్ళు, మా ఆదిరాజు ఉదయ్ మామయ్య, సూర్య మామయ్య వీళ్ళు ఉన్నారు ఆ లిస్ట్లో. థ్యాంక్స్ టు దెమ్. నేను చాలా రుణపడి ఉన్నాం వాళ్ళకి. మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు చాలా అండగా నిలబడ్డారు. ఉన్నాం కూడా మేము తీర్చుకుంటాం. మిగతా వాళ్ళైతే నటిస్తున్నారు అంతే. కొంతమంది లైక్ సత్యనారాయణ, సిద్ధప్ప వీళ్ళు కొంతమంది, ఇంకో రాంబాబు సార్ చాలా సపోర్ట్. రాంబాబు సారు, ఇంకో శివన్ సార్ ఇన్ఛార్జ్, ఆయన ఫుల్ సపోర్ట్ మాకు. థ్యాంక్ యూ సార్. మీలాంటి మంచి సపోర్టర్స్ ఉన్న. దాని తర్వాత హెచ్ఆర్ ఆంజనేయ సార్ మంచి సపోర్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళు మినహాయిస్తే మా ఉదయ్ మామయ్య, మా సూర్య మామయ్య, సత్యనారాయణ, సిద్ధయ్య, రాంబాబు సార్, శివ వీళ్ళందరినీ మినహాయిస్తే మిగతా వాళ్ళు అనిల్ కూడా మంచి వర్కర్. హెచ్ఆర్ అనిల్ సార్. ఈ మిగతా వాళ్ళు తీస్తే 80% కొంతమంది సోదిగాళ్ళు ఉన్నారు. ఆ సోదిగాళ్ళకి డెఫినెట్గా మన మాట సాయం చేస్తుంది. గ్యారంటీగా టైం పట్టుద్ది కర్మకి. మంచి కూడా టైం పట్టుద్ది, కర్మ టైం పట్టుద్ది. అందరూ ఎవరిని ఉద్దేశించి వీడియో చేయలేదు. నా పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్ గురించి చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే వీడియో చేయడానికి. నాకు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ హూ ఇస్ ద సపోర్టింగ్ టు మై ఫ్యామిలీ ఫర్దర్. మా అత్తయ్యలు, మా మామయ్యలు, మా అమ్మ జత, మా రాజాబావ, మా మామయ్యలు, ఉదయ మామయ్య, సూర్య మామయ్య, ఈ సత్యనారాయణ వీళ్ళు. మిగతా స్టాఫ్ గురించి నేను పట్టించుకోను. వాళ్ళ గురించి వాళ్ళ క్రమాన వాళ్ళే అనిపిస్తారు. వీళ్ళు మాత్రం అద్భుతంగా జీవితంలో పైకి వస్తారని నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరిని కించపరచట్లేదు, నేను ఎవరిని అవమానించపరచట్లేదు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఏదైనా ఓపెన్గా చెప్పడం అంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు హూ ఇస్ ద గివింగ్ మోడల్ సచ్ ఎ మోడల్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై ఫ్యామిలీ లైక్ రాంబాబు సార్, అనిల్, ఎవ్రీవన్ టు రియల్లీ థ్యాంక్స్ ఫర్ హూ ఇస్ ద సేస్ ఫస్ట్ నేమ్స్. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా. మా జతకి, మా ఉదయ్ మామయ్యకి, మా సూర్య మామయ్యకి, మా రాంబాబు సార్కి, సత్యనారాయణకి, మా సిద్ధుకి, దాని తర్వాత ఇన్ఛార్జ్ సార్కి, వీళ్ళకి నేను రుణపడి ఉంటాను. మిగతా 80% అనుభవిస్తుంది కాబట్టి డెఫినెట్గా. ఎందుకంటే ఏదో డ్రామా ఆడకూడదు. అది మనం మంచిది ఏం మంచిది నటిస్తే అది మనకి డేంజర్ ఫ్యూచర్లో. అందుకు నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.